మదర్స్ డే సందర్భంగా అవిరా ఫెర్టిలిటీ హాస్పిటల్లో మే 12 నుండి 31 వరకు ఉచిత సంతాన శిబిరం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ ఇప్పుడు టాలీవుడ్ను తాకింది. ప్రముఖ సినీ నటులు అలానే టీవీ ఆర్టిస్టులు కూడా ఈ పార్టీకి అటెండ్ అయ్యారని బెంగళూరు పోలీసులు చెబుతున్నారు. దీనికి సంబంధించి కొన్ని విజువల్స్ కూడా అందరినీ కలవరపాటుకి గురి చేస్తుంది. అందులో ప్రముఖ నటుల చిత్రాలు ఉన్నట్టుగా, అంటే ఆ దృశ్యాల్లో కనిపిస్తున్నటువంటి వారిని బట్టి వీరు ఆ నటులే అనేటువంటి అభిప్రాయం కలగడం, అలానే తెలుగు మీడియాలో కూడా దీని మీద అనేక కథనాలు వస్తున్నాయి. అసలు వాస్తవానికి బెంగళూరులో ఏం జరిగింది, నిజంగానే తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కానీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఎవరున్నారనే అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఫిలిం క్రిటిక్, సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్కారం. నమస్తే. ప్రభు గారు, ఈ బెంగళూరు రేవ్ పార్టీ ఒక రకంగా అది బెంగళూరులో జరిగినాయి కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ అలజడి వాతావరణం సృష్టించింది. అటు ఆంధ్రప్రదేశ్లో చూస్తేనేమో పొలిటీషియన్స్ పేర్లు వస్తున్నాయి, తెలంగాణ వైపు నుంచి చూస్తేనేమో సినిమా ఆర్టిస్టుల పేర్లు వస్తున్నాయి. ఏంటి అసలు ఇది? వస్తున్నాయి. దాంట్లో ముఖ్యంగా కొంతమంది పేర్లు విని చాలా తీవ్ర దిగ్భ్రాంతికి గురవలసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక రెండు పేర్లు అయితే ఇప్పుడు శ్రీకాంత్ ఉన్నారు అని ఒక ప్రచారం, కొన్ని దృశ్యాల్లో ఎవరో ఒక వ్యక్తి అలా శ్రీకాంత్ లాగా ఉన్నారు అనేది ఇంకొకటి. రెండోది హేమ, ఆమె ఆల్రెడీ వీడియో ఒకటి రిలీజ్ చేశారు, నాకే సంబంధం లేదు అని. సో ఒక స్టార్ డైరెక్టర్ ఉన్నారని, ఒక స్టార్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వారసులు ఉన్నారని, ఆల్మోస్ట్ ఒక 100 మంది 101 మందిని అరెస్ట్ చేసి మళ్ళీ వాళ్ళలో కొంతమందిని ఫిల్టర్ చేసి ఒక 60-70 మందిని రిలీజ్ చేశారు. ఒక 5గురికి బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకున్నారు. ఇంకొంతమందికి కూడా అనుమానాలు ఉన్నాయి, ఎందుకంటే డ్రగ్స్కి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ దొరికినాయి. అక్కడ కొకైన్ కావచ్చు, MDMA కావచ్చు, వీటికి సంబంధించి దాదాపు 45 గ్రాములు ఎంత దొరికిందని చెప్పని అంటున్నారు. సో ఇదంతా చూసినప్పుడు ఇండస్ట్రీలో ఆటోమేటిక్గా ఒక కలవరపాటు. గతంలో కూడా డ్రగ్స్ పైన చాలా పెద్ద ఇష్యూ నడిచింది. ఇప్పుడు వినబడినటువంటి పేర్లు, వీళ్ళకి సంబంధించి మీరు ఏం క్లారిటీ ఇస్తారు? నేను ఇవ్వగల క్లారిటీ అంటే, నేను ఇద్దరితో ఇప్పుడు ఎవరి పేర్లు అయితే ప్రముఖంగా వినిపిస్తున్నాయి వాళ్ళిద్దరితో మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా హీరో శ్రీకాంత్ తోటి నేను ప్రత్యక్షంగా ఇది ఏంటంటే అసలు యాక్చువల్గా శ్రీకాంత్ నేను ఇద్దరం కూర్చొని వాళ్ళ ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ కాఫీ తాగుతూ కూర్చున్న టైంలో సడన్గా ఒక్కసారిగా ఈ న్యూస్ రావడంతో ఇద్దరం షాక్ అయ్యాం. ఓకే, అంటే హైదరాబాద్లో ఇప్పుడు మార్నింగ్ 11 o'clock, మార్నింగ్ 10:30, 11 ఆ ప్రాంతంలో ఇద్దరం కూర్చొని కాఫీ తాగుతూ మాట్లాడుకుంటున్నాము. ఇంతలో ఇది రావడానికి షాక్, ఇదేంటి అని చెప్పేసి వెంటనే కొన్ని టీవీ ఛానల్స్కి ఫోన్ చేసి ఇదేంటంటే, లేదండి ఏదో పొరపాటున మా యాంకర్ చెప్పాడు, పొరపాటున జరిగిందండి, వెంటనే తీసేస్తామండి అని చెప్పేసి ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్కి సంబంధించినటువంటి వ్యక్తి వివరణ ఇవ్వడం జరిగింది. సరే, తర్వాత ఇదేంటి ఇలా అనుకుంటున్నప్పుడు వరుసగా అన్ని ఛానల్స్, చాలా వాటిల్స్లో ఛానల్స్లో, ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్లో ఈ వార్త ప్రముఖంగా రావడం జరిగింది. అసలు ముందుగా శ్రీకాంత్ గారికి సంబంధించినటువంటి వివరణ నేను చెప్తున్నాను. యాక్చువల్గా మొన్న సాటర్డే మార్నింగ్ ప్రసాద్ ల్యాబ్లో జరిగినటువంటి ఒక సినిమా తాలూకు ప్రీ రిలీజ్ ఈవెంట్కి శ్రీకాంత్ గారు గెస్ట్గా రావడం జరిగింది. అలాగే మురళీమోహన్ గారు, శివాజీ రాజా గారు, ఉత్తేజ్ గారు, వీళ్ళందరూ రావడం జరిగింది. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం నుంచి తను బయలుదేరి అనంతపురం వెళ్లాల్సింది. ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిగింది. అందరం బై బై చెప్పుకున్నాం. సాటర్డే మార్నింగ్ ఒక 1 గంట కల్లా 12:30 కల్లా ఫంక్షన్ అయిపోయింది. ప్రసాద్ ల్యాబ్లో కొత్త సినిమా సిల్క్ శారీ అనేటువంటి ఒక సినిమా తాలూకు ప్రీ రిలీజ్ ఈవెంట్. పెద్దలందరూ వచ్చారు, మురళీమోహన్ గారితో అందరూ వచ్చారు. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత తను బయలుదేరి, యాక్చువల్గా ఆ కార్యక్రమం సాయంత్రం రోజు సాయంత్రం అనుకున్నది కాస్త తనకు బెంగళూరు అనంతపూర్లో ఇంపార్టెంట్ రెస్టారెంట్ ఓపెనింగ్కి తను వెళ్ళాల్సి ఉండటంతో తన కోసం ఆ కార్యక్రమాన్ని మార్నింగ్కి మార్చి సాటర్డే మార్నింగ్ 18th మార్నింగ్ ఆ కార్యక్రమం చేయడం జరిగింది. మధ్యాహ్నం నుంచి తను లంచ్ చేసుకున్న దగ్గర నుంచి బయలుదేరి అనంతపురం వెళ్ళారు. అనంతపురం సగం దూరం పోయిన తర్వాత దాదాపు జడ్చర్ల ఏరియా దాకా వెళ్ళేటప్పుడు అనంతపురం వరకు వెళ్ళారు. అనంతపురం దారిలో అనంతపురంలో ఒక రెస్టారెంట్ ఓపెనింగ్కి బయలుదేరి జడ్చర్ల దాకా వెళ్ళేటానికి వీళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే, రావద్దు, అక్కడ 144 సెక్షన్ అమల్లో ఉంది, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు చాలా భారీ ఎత్తున ఏర్పాటు చేసుకున్నారు, రెస్టారెంట్ ఓపెనింగ్ హీరో శ్రీకాంత్ వస్తున్నారు కదా అని చెప్పి చేసుకుంటే, వాళ్ళు రావద్దు, ఇక్కడ 144 సెక్షన్ అమల్లో ఉంది, మేము పర్మిషన్ ఇవ్వలేము మేమని చెప్పారు, కాబట్టి ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది అని చెప్పడంతో జడ్చర్ల దాకా వెళ్ళిన వ్యక్తి తిరిగి వచ్చి హైదరాబాద్ రావడం జరిగింది. ఆ రోజు నైట్ అంతా వెళ్ళిన తర్వాత నిన్న మార్నింగ్ యాక్చువల్గా హీ వాజ్ వెయిటింగ్. ఇది డైరెక్టర్స్ అసోసియేషన్ డైరెక్టర్స్ డే కార్యక్రమం సండే ఈవినింగ్ డైరెక్టర్స్ అసోసియేషన్ కార్యక్రమానికి వెళ్ళాల్సి ఉంటే, అయితే ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి సమాచారం సమగ్రంగా లేదు. కొంతమంది డైరెక్టర్స్కి ఫోన్ చేసి ఏంటి కార్యక్రమం ఉందా, సాయంత్రం రావాలా వద్దా అంటే ఇంకా పర్మిషన్ విషయం లేదో చిన్న అంబిగ్విటీ ఉంది,
సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఆహ్వానించారు కదా ఆ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్కి ఏదో 100 మందిని ఆహ్వానించారు, దానికి పర్మిషన్ విషయం ఏదో ఉంది, పూర్తి స్థాయిలో ఇంకా పర్మిషన్ రాలేదు, వస్తే నేను చెప్తానని చెప్పేసి డైరెక్టర్ మెహర్ రమేష్ ఓకే శ్రీకాంత్ గారికి చెప్పడం జరిగింది. సరే ఓకే దాని దగ్గర నుంచి వస్తుంది కదా అని చెప్పేసి డైరెక్టర్స్ అసోసియేషన్ దగ్గర నుంచి తనకి పిలుపు వచ్చింది కదా, అప్పుడెప్పుడో క్యాన్సిల్ అయినప్పుడు చెప్పడం తప్పితే మళ్ళీ రివైవల్ ప్రోగ్రామ్ డైరెక్టర్స్ అసోసియేషన్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేయలేదు. తను ఆ ప్రోగ్రామ్ వచ్చిందని చెప్పేసి అలా కూర్చొని ఉన్నాడు. ఇంతలో ఇది రాలేదు, తనకి ఇన్ఫర్మేషన్ రాకపోతే అలా క్రికెట్ చూసుకుంటూ కూర్చోండి. క్రికెట్ ఫ్యాన్ కదా. సండే హైదరాబాద్లోనే సండే వెరీ మచ్ ఈజ్ ఇన్ హైదరాబాద్, వెరీ మచ్ ఇన్ హైదరాబాద్. ఈ ప్రోగ్రామ్ ఉంటుందేమో బయలుదేరి లాల్ బహదూర్ స్టేడియంకి వెళ్దాము, డైరెక్టర్స్ అసోసియేషన్ కార్యక్రమంతో భారీ స్థాయిలో చేస్తున్నారు, తను వెళ్లాల్సి ఉంది. కానీ దానికి సంబంధించినటువంటి మళ్ళీ ఇన్విటేషన్ కానీ ఇంటిమేషన్ కానీ కారు పాసులు కానీ తనకేవి అందకపోతే ఓ ప్రోగ్రాము మధ్యాహ్నం దాకా పర్మిషన్ రాలేదనేటువంటి ఒక ఇది ఉంది. సో లేదేమో అనుకుని అతను ఇంట్లోనే కూర్చొని శుభ్రంగా తాను చిట్టిబాబు, ఆర్టిస్ట్ చిట్టిబాబు, ఇంకా 4 ఫ్రెండ్స్ కూర్చొని ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ కూర్చున్నారు. క్రికెట్ చూస్తూ కూర్చొని ఆ రెండో ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్ అయింది. రెండో క్రికెట్ వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయింది. ఇంకా మ్యాచ్ ఆగిపోతే అక్కడోళ్ళు అక్కడ 9:30-10 అక్కడోళ్ళు అక్కడ డిస్పర్స్ అయిపోయారు, దాని ఇంట్లోనే ఉండిపోయాడు. ఇది తన షెడ్యూల్. ఇది దాని జరిగింది ఆదివారం నైట్ జరిగింది. సోమవారం మార్నింగ్ ఇవాళ మార్నింగ్ నేను ఒక కార్యక్రమం చూసుకొని వెళ్ళి ఇద్దరం కూర్చొని ముచ్చట్లాడుతూ కాఫీ తాగుతున్నాం. ఇంతలో టీవీలో ఇది షాక్ ఇద్దరం. ఇదేంటండి ఇలా వస్తుందేంటి ప్రభు, ఇలా చూడు ఇదేంటి చెప్పించినట్టు ఒక దాంట్లో చెప్పి కరెక్ట్ కాదు న్యూస్ ఇలా వస్తున్నారు అని చెప్పేసి ఒక ఛానల్కి ఫోన్ చేసి అడిగి చెప్తే సారీ అండి మేము పొరపాటున చేసాము, సారీ వెంటనే తీసేయిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఇక ఇంతలో వైరల్ ఏ ఛానల్లో పెడితే మరి ఒక దిక్కుమాల కొన్ని ఛానల్స్ అయితే దారుణంగా అనమాట. అడ్డంగా దొరికిన డ్రగ్స్ పార్టీలో, రేవు పార్టీలో అడ్డంగా దొరికిన శ్రీకాంత్ ఈడ్చుకెళ్ళిన పోలీసులు. అతడు ఎవరో కానీ ఆ శ్రీకాంత్ కూడా చూసి నవ్వుకుంటున్నాడు. అది ఆ వ్యక్తి కరెక్ట్గా శ్రీకాంత్ హైట్లో ఉన్నాడు, బ్లాక్ అండ్ ఒక వ్యక్తి మన దృశ్యాల్లో కూడా కనిపిస్తున్నారు. అవును, ఆల్మోస్ట్ శ్రీకాంత్ లాగా ఇక్కడ వరకు మొహం అయితే టీ షర్ట్ కొనుక్కొని ఉన్నారు. శ్రీకాంత్ ఆయన చూసి కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారా అనుకోవాలి. శ్రీకాంత్ నవ్వుతూ ఎవడంటే బాబు నాలాగా ఉన్నాడు, నా హైట్ నా పర్సనాలిటీతో ఉన్నాడు అని చెప్పి ఇద్దరు నవ్వుకున్నాం. సేమ్ దాన్ని చూసేసి దాని చుట్టూ ఒక రౌండ్ చుట్టి దాన్ని శ్రీకాంత్ని చూపిస్తూ శ్రీకాంత్ని పోక్ చేస్తూ దానికి ఏరో మార్క్స్ పోక్ చేస్తూ టీవీలో చూపించడం వల్ల అది ఇదైంది. సరే అది దానికి ఒక వివరణ అంటూ ఇస్తున్నారు, తను ఇస్తున్నాడు యాజ్ ఎ పిఆర్ఓ ఆఫ్ శ్రీకాంత్. నేను కూడాను ఆ వివరణ అందరికీ పంపించడం జరిగింది, మీడియా వాళ్ళందరికీ పంపిస్తుంది. తను కూడా ఒక వీడియో చేసి పంపిస్తున్నాడు. అయితే కొంతమంది ఈ అత్యుత్సాహం ప్రదర్శించి ఈ విధంగా ఈడ్చుకెళ్ళిన శ్రీకాంత్, అడ్డంగా దొరికిన శ్రీకాంత్, వీటి మీద మాత్రం నేను చాలా సివియర్గా యాక్షన్ తీసుకుంటారనేటువంటి మాట మాత్రం చెప్పాను. ఎందుకంటే గతంలో కూడా చాలా గ్యారంటీగా లీగల్గా ప్రొసీడ్ అవుతారు, అందులో డౌటే లేదు. పర్టికులర్గా ఆ ఛానల్స్ మీద మాత్రం లీగల్గా ప్రొసీడ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇంకొకటి హేమకి సంబంధించి కూడా ఒక వీడియో ఆమె రిలీజ్ చేశారు. నేను హైదరాబాద్లోనే ఉన్నాను, ఏదో వాళ్ళ ఫామ్ హౌస్లో ఆమె చీల్ అవుతున్నట్టుగా చెప్పారు. అదే డ్రెస్ అదే ఇది ఉన్నటువంటి ఫోటో ఒకటి వైరల్ అవుతుంది. అంటే వైరల్ మీన్స్ బెంగళూరు పోలీసులే రిలీజ్ చేశారు. ఎందుకంటే సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ దాడి చేసింది. ఈ సోదాలు జరిపినంతా కూడా బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్, పైగా అది కూడా చాలా ఇంపార్టెంట్ హైటెక్ సిటీ ఏరియా, అంటే అక్కడ హైటెక్ సిటీ లాంటి ఏరియా అనమాట. అక్కడ ఉన్నటువంటి ఆ జోన్లో చేయడం అనే దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు వాళ్ళు కూడా. వాళ్ళు ఒక ఫోటో రిలీజ్ చేశారు. ఇది హేమ ఫోటో వాళ్ళు రిలీజ్ చేశారని చెబుతున్నారు. అంటే మనకు అక్కడ నుంచి డైరెక్ట్ సోర్సెస్ రాలేదు కాబట్టి ఇంకా అఫీషియల్గా వాళ్ళు ఏమన్నా అనౌన్స్ చేస్తారా, ప్రెస్ మీట్ పెడతారని చూడాలి. బట్ ఒక ఫోటో అయితే వైరల్ అవుతుంది. ఆ ఫోటో అనేటువంటిది దీంట్లో నుంచి గ్రాస్ చేశారనేటువంటిది హేమ వాళ్ళ తాలూకు వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఓకే, ఆ ఫోటో తను ఇచ్చిన వీడియో లొకేషన్ వేరే ఉంది. హేమ బయట ఒక పార్క్ లాంటి ప్లేస్ లేదంటే ఒక చెట్టు దగ్గర నిలబడి ఇచ్చిన ఫామ్ హౌస్ లాంటి ప్లేస్ లో చెప్తున్నారు. ఒక అద్దం ముందర దిగిన ఫోటో ఇది. సో ఇది కూడా ఒక పెద్ద కన్ఫ్యూజన్. డ్రెస్ సేమ్ ఉండేసరికి అందరూ ఏమంటున్నారంటే బహుశా కొంతమందిని అరెస్ట్ చేసి వదిలిపెట్టారు కాబట్టి వీళ్ళు బయటకు వచ్చారా అనేటువంటి ఒక సందేహం కూడా ఉంది. అసలు అందులో ఇంతమంది ఇంత పెద్ద ఎత్తున ఒక వాసు అనేటువంటి ఒక వ్యక్తికి సంబంధించిన పుట్టినరోజు ఇంత పెద్ద ఎత్తున సినిమా ఇండస్ట్రీ నుంచి తరలి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు ప్లాన్ చేస్తే కూడా అసలు మందిని ఫ్లైట్లో తీసుకెళ్లారని చెప్తున్నారు. ఎవరెవరు వెళ్ళారు ఏంటి అనేటువంటిది ఎట్లాగో ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తుంది, అందులో డౌటే లేదు. అయితే హేమతో కూడా మాట్లాడటం జరిగింది. తను చెప్పడం ఏంటంటే నేను అసలు నా ఫామ్ హౌస్లో మా ఫ్యామిలీ మెంబర్స్ నేను చిల్ అవుతున్నాను, ఇక్కడ ఉన్నానండి, నేను పొద్దున్న నుంచి అందరికీ వీడియోలు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాను, ప్రతి ఫోన్ అటెండ్ చేస్తున్నాను, మళ్ళీ అటెండ్ చేయకపోతే అది లేనిపోయిన అనుమానాలకు దారి తీసేసేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి ఒక ఆరోపణ వచ్చినప్పుడు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా, అందుకని చెప్పి నేను పొద్దున్న నుంచి దాదాపు 100 ఫోన్లు మాట్లాడాను.
ఎంతమందికి అని చెప్పి నేను వివరణ ఇవ్వాలి? ఇవ్వకపోతే మళ్ళీ వివరణ ఇవ్వలేదు, చెప్పలేదు, దాక్కుంది, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన హేమ అని అంటారని చెప్పేసి నేను పొద్దు నుంచి ప్రతి ఫోన్ అటెండ్ అయ్యి బాబు నాకు లేదు, నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను మా ఫామ్ హౌస్లో ఉన్నాను అనే ఇది ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తున్నాను. ఎంత ఎక్స్ప్లెయిన్ ఇస్తే అంతకు 10 ఇంతలుగా టీవీలో ఇచ్చేస్తున్నారు. దానికి మేము చెప్పాల్సిన అవసరం లేదు, ఇంక అంతకుమించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను ఇంకా ఫోన్ కూడా క్లోజ్ చేసేసి చేస్తున్నాను, ఈ ఫోన్లతో చంపేస్తున్నారు. కాబట్టి ఇది నా వివరణ, ఇది మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి మీకు చెప్తున్నటువంటి వివరణ ఇదండి అని చెప్పి తను చెప్పించాను. అది తన దగ్గర నుంచి వచ్చినటువంటి ఆన్సర్. శ్రీకాంత్కి సంబంధించినటువంటి విషయం మాత్రం నేను ప్రత్యక్షంగా ఉన్నాను కాబట్టి ఆ టైం టేబుల్ అంతా తను ఫాలో అయ్యాను కాబట్టి శనివారం రోజు మార్నింగ్ నుంచి ఆ రోజు నైట్ అంతా మేము టచ్లో ఉన్నాము. తను ఆ జడ్చెట్లు వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావటం ఇదంతా జరిగింది. అంటే ఇప్పుడు వీళ్ళని మినహాయించి చూస్తే ఇండస్ట్రీలో ఇంకెవరైనా ఉన్నారా? ఎందుకంటే ఒక స్టార్ డైరెక్టర్ కూడా ఉన్నారు, ఒక స్టార్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వారసులు ఉన్నారు, ఆల్మోస్ట్ సినిమా వాళ్ళు అంటే టీవీ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. ఒక 25 మంది అమ్మాయిలనే అదుపులోకి తీసుకున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. అలా ఉండే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా ఇదే ఫామ్ హౌస్ లో? ఉండవచ్చు. ఇంకోటి ఏంటంటే ఫామ్ హౌస్ అట్లా కాదు. ఇంకోటి ఏంటంటే ఇన్వెస్టిగేషన్లో ఈ 2 పేర్లకి సంబంధం లేని 2 పేర్లు బయటకు వచ్చినాయి. హేమతకి అయితే సంబంధం ఉందనేటువంటిది పోలీసులు చెప్తున్నారు, వాళ్ళకి ఇది కూడా రిలీజ్ చేశారు. మరి అన్నప్పుడు శ్రీకాంత్ కూడా ఒక రిలీజ్ చేయాలిగా. శ్రీకాంత్ ఫోటో కూడా ఒకటి రిలీజ్ చేసి తను దొరికాడని చెప్పాలిగా. అసలు ఆడ ఎవడో తెలియదు. ఆ హైట్లో ఉన్నాడు, ఆ బనీని వేసుకుని, ఆ బ్లాక్ బనీని వేసుకొని మొహం కప్పేసుకుంటుంటే అతన్ని శ్రీకాంత్ అని చెప్పేసి ఊహించుకొని ఊహాజనితమైనటువంటి ఒక దానికి ఇంత రచ్చ చేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు. మిగతా వాళ్ళు ఉన్నారనుకోండి, ఉంటే వస్తారు, బయటకు వస్తారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్కి నిఘాటుగా జరిగినట్లయితే డెఫినెట్గా బయటకు వస్తారు. సో ఇదే ఫామ్ హౌస్ మీద 2020లో కూడా ఒకసారి రైడ్స్ జరిగినాయి. అంటే గోపాల్ రెడ్డి జిఆర్ ఫామ్ హౌస్ అని చెప్పని అక్కడ పెట్టి ఉంది. అది హైదరాబాద్ సంబంధించిన ఇండస్ట్రియలిస్ట్ అని చెప్పని చెప్తున్నారు. 4 ఏళ్ల క్రితం కూడా జరిగినాయి. అప్పుడు కూడా మళ్ళీ సినిమా లింక్లే డిస్కషన్కి వచ్చినాయి. ఇప్పుడు కూడా అలాగే జరిగింది. ఎందుకు ఈ డ్రగ్స్ ఇష్యూస్ వచ్చిన ప్రతిసారి అక్కడ సివియర్ ఏంటంటే పార్టీ చేసుకోవడం నేరం కాదు, డ్రగ్స్ దొరకడం అనేది పెద్ద సీరియస్ ఇష్యూగా. డ్రగ్స్ దొరకడానికి సినిమా వాళ్ళకి పెద్దానికి ఆ డ్రగ్స్ పార్టీ చేసుకునే వాళ్ళు అతనికి సినిమా ఇండస్ట్రీకి ఉన్న సంబంధం ఏంటి? వాళ్ళెవరో తెచ్చుకుని డ్రగ్స్ ఎంజాయ్ చేస్తుంటే దాన్ని సినిమా లింకులతో మాట్లాడటం అనేటువంటిది మాత్రం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ పర్టికులర్ విషయంలో వినవచ్చిన 2 పేర్లు ఇక్కడ వినని ఊహాగానాలకి వాటికి మనం ఊహాజనితమైన సమాధానాలు చెప్పాలి. పొలిటీషియన్స్ పేర్లు ఏపీ మంత్రికి సంబంధించి కాకా గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన కార్ అక్కడ ఉంది అంటున్నారు. దాని పాస్ ఏదో ఉంది, దానిపైన అక్కడ ఏదో పాస్పోర్ట్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ వచ్చినాయి. బట్ అవన్నీ క్లారిటీ రావాలి. ఇండస్ట్రీకి సంబంధించిన వర్షన్లో చూస్తే తెలుగు ఇండస్ట్రీలో ఎవరైనా వెళ్ళి ఉండొచ్చు, కానీ ఈ స్టార్స్కి అయితే సంబంధం లేదనేది మాత్రం నేను చెప్పగలను. ముఖ్యంగా శ్రీకాంత్ తను టోటల్గా తన షెడ్యూల్ మొత్తం వాజ్ వెరీ మచ్ విత్ హిమ్. ఓకే, నిన్న మార్నింగ్ అది చెప్పే కదా, మొన్న మార్నింగ్ జరిగినటువంటి ఫంక్షన్ దగ్గర నుంచి నిన్న సాయంత్రం ఆ ఫంక్షన్కి వెళ్ళాల్సిన డైరెక్టర్స్ ఫంక్షన్కి వెళ్ళాల్సిన వాడు కూడా ఆ పిలుపు కరెక్ట్గా లేకపోవడంతో, ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా లేకపోతే ఇంటి దగ్గర ఉండిపోయారు తను. అది తన షెడ్యూల్. కాబట్టి ఆ వ్యక్తి ఎవరో కరెక్ట్గా ఇలా ఉండి మొహం ఇలా కప్పుకొని ఉండటం వల్ల అది శ్రీకాంత్ అనేటువంటిది పుట్టించి దాని మీద ఇలా చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. గతంలో కూడా తను విడాకులు తీసుకుంటున్నారన్న విషయంగా పుకారు పుట్టించేసి ఆ పుకారుని దానికి మళ్ళీ వివరణలు ఇవ్వలేక దానికి ప్రెస్ నోట్లు ఇచ్చి నానా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం ఈ విషయంలో మాత్రం శ్రీకాంత్ ఊరుకున్నా సరే, శ్రీకాంత్ తాలూకు ఫ్రెండ్స్ కానీ వాళ్ళ అడ్వకేట్ లాయర్లు కానీ మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. డెఫినెట్గా దే ఆర్ గోయింగ్ టు షూట్ ఆన్ పర్టికులర్ ఛానల్స్, కొన్ని హెడ్డింగ్లు పెట్టిన ఛానల్స్ మీద మాత్రం డెఫినెట్గా యాక్షన్ తీసుకునే అవకాశం మాత్రం ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రభు గారు, మీ అభిప్రాయం తెలియజేస్తుంది. ఇది బెంగళూరులో జరిగినటువంటి రేవ్ పార్టీ టాలీవుడ్ చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే శ్రీకాంత్ పేరు విషయంలో ఒక వివాదం నెలకొని ఉంది. ఆయన ఎట్టి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళలేదనేటువంటి క్లారిటీ ఇస్తున్నారు. దానికి సంబంధించి వీడియో కూడా రిలీజ్ చేయబోతున్నారు. మరోవైపు హేమకి సంబంధించిన క్లారిఫికేషన్ విషయంలో పోలీసులు రిలీజ్ చేశారు ఒక ఫోటో అంటూ ప్రచారంలో నడుస్తుంది. కొంతమంది ప్రముఖులతో కూడా లింక్స్ ఉన్నాయంటారు. అఫీషియల్గా బెంగళూరు పోలీసులు ఒక క్లారిటీ ఇచ్చే వరకు దీనిపైన ఊహాగానాలని స్ప్రెడ్ చేయడంలో కూడా కొంత సంయమనం పాటించాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.